ఓకే. ఈరోజు మన క్లాస్ ఏంటంటే జావా స్క్రిప్ట్‌లో డామ్ మానిప్యులేషన్స్ చేద్దాము. ఈ డామ్ మానిప్యులేషన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని ఫంక్షన్స్ మనకి అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్‌లో ఉన్నాయి. అవి కూడా చెప్పిన తర్వాత రియాక్ట్‌కి వెళ్దాం మనం. సో ఫస్ట్ డామ్ మానిప్యులేషన్స్ అనేది మనం ఇక్కడ మీకు జేఎస్ బిన్‌లోనే కొన్ని చెప్తాను నేను. జేఎస్ బిన్‌లోనే చెప్తాను కొన్ని. సో మీకు ఎందుకనంటే జేఎస్ బిన్‌లోనే ఎందుకు చెప్తానంటే రేపు మనం ఏదన్నా ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఇక్కడే రాయమంటారు. సో ఏదో ఒక నెట్వర్క్‌లోనే రాయమంటారు. డైరెక్ట్‌గా మన లోకల్ సిస్టమ్‌లో రాయడానికి వాళ్ళు అలౌ చేయరు. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒక హెచ్టీఎంఎల్ కావాలి మనకి. మనకి ఒక హెచ్టీఎంఎల్ కావాలి. ఆ తర్వాత ఏం కావాలి మనకి? జావా స్క్రిప్ట్ కావాలి, సిఎస్ఎస్ కావాలి. కన్సోల్ అవసరం లేదు. ప్రెజెంట్ మనం అవుట్పుట్లో చూపిస్తాం దాని మొత్తాన్ని. సో ఇప్పుడు నేను ఫస్ట్ హెచ్టిఎంఎల్ డిఫాల్ట్గా మనకి పేజ్ వచ్చింది కదా. సో ఫస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పిన తర్వాత నేను విఎస్ కోడ్లోకి వెళ్ళి దీన్నే ఎలాబొరేట్గా చేస్తాను. ఇంకా అక్కడి నుంచి మీరు దాంట్లో చేద్దాం, దీంట్లో చూదురు వరకు మీకు మోడల్ ఒకటి చూపించడానికి ఇక్కడ బిగిన్ చేస్తాను. ఇక్కడ డామ్ క్లాస్ 1 అని పెట్టుకుంటున్నాను నేను. సో ఇప్పుడు నాకు ఏంటంటే నాకు పేజీలో ఒక పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్లో పి అనే ట్యాగ్లో వచ్చేసాము. ఈ పారాగ్రాఫ్లో నేను ఏదన్నా ఒక హలో అని రాస్తే ఇక్కడ డైరెక్ట్గా మనకి ప్రింట్ అవుతుంది హలో అని. అయితే ఇక్కడ ఈ హలో అనేది నాకు ఇక్కడ ఉండకూడదు, రన్ అయినప్పుడే నాకు అది ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ నేను దాని పేరు పారా అని పెట్టుకున్నాను. దాని ఐడి పేరు ఏం పేరు పెట్టాను? పారా అని పెట్టాను. ఇక్కడ జావా స్క్రిప్ట్లోకి వచ్చి నేను ఆ పారా అనే ఒక ఎలిమెంట్ని నేను జావా స్క్రిప్ట్లో హ్యాండిల్ చేయాలంటే దానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి. సిఎస్ఎస్ ఆపుదాం టెంపరీగా. లెట్ పారా ఎలిమెంట్ నేమింగ్ కన్వెన్షన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ స్మాల్ పెట్టండి, సెకండ్ సబ్సిక్వెంట్ క్యాపిటల్ పెట్టండి. ఈజ్ ఈక్వల్ టు ఈ డాక్యుమెంట్లో ఉన్న ఒక ఐడి బేస్ చేసుకొని మనం ఆ ఎలిమెంట్కి రిఫరెన్స్ క్రియేట్ చేయాలి. సో కాబట్టి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే అర్థమైంది. ఎలిమెంట్ బై ఐడి అంటే ఆ ఎలిమెంట్ని ఒక ఐడి ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామని అర్థం. ఎలిమెంట్ బై ఐడి డబుల్ కొటేషన్స్లో ఆ ఐడి పేరు ఏదైతే పెట్టామో ఆ ఐడి నేమ్ పెట్టుకుంటాం. దట్స్ ఫస్ట్ ఆ పారా ఎలిమెంట్ యొక్క ఐడిని తెచ్చుకున్నాం. మనం ఇప్పుడు ఆ పారాగ్రాఫ్ యొక్క ఇన్నర్లో పెట్టాలి వాల్యూ అనేది. సో కాబట్టి మనం ఏం చేయాలి? పారా ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ టీ క్యాప్లో పెడతాం. ఇన్నర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఏదైతే రాయాలనుకుంటున్నామో హలో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ అని రాసాం. ఆటోమేటిక్ ఏమైపోతుంది, నేను ఇక్కడ పారాగ్రాఫ్లో కంటెంట్ రాయలేదు. ఎప్పుడైతే ఈ పేజ్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ జావా స్క్రిప్ట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఇక్కడ కంటెంట్ ప్రింట్ అవుతుంది. సో అంటే అర్థమైంది, డైనమిక్గా ఒక పారాగ్రాఫ్లో ఒక కంటెంట్ని మనం మ్యానిపులేట్ చేస్తున్నాము. అంటే హెచ్టిఎంఎల్ పేజ్లో అయితే ఏమీ లేదు. హెచ్టిఎంఎల్ పేజ్లో ఏమైనా ఉందా? ఏమి లేదు, నథింగ్ టు ఎల్స్. కానీ వెన్ ఎవర్ ద పేజ్ ఈజ్ ఓపెన్, ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్కి ఈ ఐడి యొక్క పారాగ్రాఫ్ యొక్క రెఫరెన్స్ని మనం ఎలా రిఫరెన్స్ తెచ్చుకున్నాం? ఈ డాక్యుమెంట్లో ఉన్న గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఒక ఎలిమెంట్ యొక్క ఐడిని బేస్ చేసుకొని దాని రిఫరెన్స్ని తెచ్చుకొని ఆ రిఫరెన్స్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ అని చెప్పని పెట్టి మనకు కావాల్సిన కంటెంట్ని దాంట్లో మనం ప్లేస్ చేయొచ్చు. ఇది జేఎస్ బిన్లో చేస్తే ఇలా 3 పక్క పక్కన పెట్టుకొని చేయొచ్చు. అయితే దీన్నే మనం విఎస్ కోడ్లో చేస్తే ఎలా చేస్తాము? సో నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను, మినిమైజ్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ డెస్క్టాప్ మీద మీకు సంబంధించి ఒక ఫోల్డర్ పెట్టాము. అప్పుడు డెస్క్టాప్లో పాలిటెక్నిక్ 2003 ఇక్కడ నేను ఒక న్యూ ఫోల్డర్ తీసుకుంటాను. రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ తీసుకుంటున్నాను. ఆ ఫోల్డర్ పేరు డామ్ మ్యానిపులేషన్ అని చెప్పని పెట్టుకుంటాను. ఈ డామ్ మ్యానిపులేషన్స్లో నేను ఫస్ట్ ఓపెన్ చేసుకుంటున్నాను సిఎండి, ఆ తర్వాత విఎస్ కోడ్ ఓపెన్ చేసుకుంటున్నాను.
ఈ విఎస్ కోడ్లో నేను ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క ప్రాజెక్ట్ లాగా చేయాలనుకుంటున్నాను. నేను ఫస్ట్ ఫోల్డర్ ఏం చేస్తానంటే DOM1 అని పెట్టుకుంటాను. ఈ DOM1లో 3 పేజీలు నాకేమేం కావాలి, ఫస్ట్ వచ్చేసి నేను బేసిక్గా ఏం చెప్తానంటే మీకు ప్రాక్టీస్ కోసం index.html అనే HTML ఫైలే తీసుకొని జావా స్క్రిప్ట్ ఇక్కడే రాస్తాను, అలానే CSS ఇక్కడే రాస్తాను, అన్నీ ఇక్కడే రాస్తాను. అయితే ఒక సర్టన్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాటిని ఎలా సపరేట్ చేయాలనేది మీకు ఆల్రెడీ నేను వెబ్ క్రియేషన్ చేసినప్పుడు చెప్పాను, మళ్ళీ అక్కడ కూడా చెప్తాను. ఫస్ట్ బేసిక్ HTML టెంప్లెట్ తీసుకున్నాము. ఇక్కడ ఇందాక చెప్పుకున్న ప్రకారం ఏం తీసుకోవాలి, PN తీసుకోవాలి, దాని ఐడి పేరు వచ్చేసి పారా అని పెట్టుకున్నాము. ఈ పారా ట్యాగ్లో వచ్చేసాం, ఇంకేమీ రాయట్లేదు. ఇప్పుడు నేను హెడ్కి మధ్యలో జావా స్క్రిప్ట్ రాయాలంటే మనం స్క్రిప్ట్ అనే ఒక ట్యాగ్ను వాడతాము. లెట్ ఏం ఎలిమెంట్ మనం పారా ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఓపెన్ ద బ్రాకెట్స్ డబుల్ కొటేషన్స్లో పారా. అంటే ఆ పారా యొక్క ఎలిమెంట్ యొక్క ఐడి తెచ్చుకుంటున్నాం. ఆ తర్వాత పారా ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఇన్నర్ HTML రెండు ఉంటాయి. ఆ రెండింటికి ఉండే డిఫరెన్స్ కూడా చెప్తాను మీకు నెక్స్ట్ క్లాస్. ఈ క్లాస్లోనే ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో హలో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ అని రాశాను. ఓకే, ఇట్స్ ఫైన్. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లోకి ఈ ఎలిమెంట్ వచ్చి ప్రింట్ అయిందా లేదా అనేది తెలియాలి. మనకి లైవ్ సర్వర్ ఉంది కదా, షో ప్రివ్యూ అని చెప్పని మనం ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ లైవ్ సర్వర్లో మనకి ఏమీ ప్రింట్ కాలేదు. సరే, లైవ్ సర్వర్లో ప్రింట్ కాలేదు కదా, డామ్లోకి వచ్చి ఇండెక్స్ పేజ్ని ఓపెన్ చేద్దాం, ఏమన్నా ప్రింట్ అయ్యిందంటే ఏమీ ప్రింట్ కాలేదు. ఎందుకని ప్రింట్ కాలేదనే దానికి మనకు ఫస్ట్ రీజన్ తెలియాలి. ఎప్పుడూ కూడా ఈ పారాగ్రాఫ్ అనేది ఎప్పుడు జనరేట్ అయింది, పైనుంచి అన్ని ట్యాగ్స్ స్ట్రక్చర్ వైజ్గా జనరేట్ అయ్యేటప్పుడు ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ పారాగ్రాఫ్ జనరేట్ అవుతుంది. సో కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈ ఐడి లేదు కాబట్టి ఇక్కడ మనం పైనుంచి వచ్చినప్పుడు ఇది ఇంకా గీయలేదు కదా, మనం రాయలేదు కదా, రాయినప్పుడు ఈ పారాగ్రాఫ్ ఉండదు కదా, అందువల్ల అది ఎగ్జిక్యూట్ కావట్లా. అటువంటి కండిషన్స్లో ఈ స్క్రిప్ట్ని ఇక్కడి నుంచి కట్ చేసి ఈ బాడీ తర్వాత పెట్టేసుకోండి, ఆటోమేటికల్లీ ఇట్ షుడ్ బి వర్క్స్. ఎందుకని ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ జనరేట్ అయిన తర్వాత ఈ స్క్రిప్ట్ పనిచేస్తుంది కాబట్టి. అర్థమైందా? ఈ స్క్రిప్ట్ పనిచేస్తుంది కాబట్టి. అలా కాదు, ఇదే దాన్ని మనం ఇంకొక రకంగా కూడా డామ్ మ్యానిపులేషన్, ఒక బటన్ పెట్టుకొని బటన్ క్లిక్ చేసినప్పుడే మెసేజ్ రావాలనుకో, అప్పుడు పైనే రాసుకోవచ్చు ఆ సందర్భాన్ని బట్టి. ఇప్పుడు నేను ఇంకొక ఇదే కాపీ చేసుకుంటున్నాను. నేనేం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ కూడా ఈ పేజీలో కూడా వచ్చింటుంది చూడండి, మీకు రెండో పేజీలో కూడా రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే VS కోడ్లోనే ఇంకొక ప్రాజెక్ట్ లాగా తీసుకుందాం. ఇక్కడ ఇంకొక ప్రాజెక్ట్ కింద న్యూ ఫోల్డర్, యాక్చువల్గా మనకు బయట కావాలి, దీన్ని క్లిక్ చేయకుండా మనం బయట క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ తీసుకుందాం. దాని పేరు DOM2 అని పెడుతున్నాం. ఇవన్నీ నేను మీకు జిప్ చేసి పంపిస్తాను. DOM2లో కూడా మనం ఒక ఫైల్ తీసుకుందాం, దాని పేరు కూడా ఎప్పుడు కూడా ఆ ఫోల్డర్లో ఇండెక్స్ పేజీ పెడుతుంటాను. Ctrl+V పేస్ట్ చేశాను. అయితే ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని మళ్ళీ తీసుకెళ్ళి నేను పైన పెడతాను. అయితే ఎప్పుడు రావాలి నాకు, ఇక్కడ ఒక బటన్ పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ ఒక బటన్ పెట్టుకుంటున్నాను, BUTTON బటన్. ఈ బటన్ ఏంది, షో మెసేజ్ అని చెప్పని ఒక రాసుకుంటున్నాను. సో ఆటోమేటిక్గా నేను ఇక్కడ దీన్ని క్లోజ్ చేసేసి దీన్ని షో ప్రివ్యూ తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ బటన్ వచ్చేసింది మనకి. ఓకే, ఈ పారాగ్రాఫ్లో నేను ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు, అంటే బటన్ క్లిక్ చేసినప్పుడు అంటే మనం ఈవెంట్ రాయాలి, ఆన్ CLICK క్లిక్ ఈజ్ ఈక్వల్ టు షో మెసేజ్ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేశాను. ఈ ఫంక్షన్ని ఆన్ క్లిక్ చేసినప్పుడు, బటన్ని నొక్కినప్పుడు, ఇప్పుడు ఈ షో మెసేజ్ అనే ఫంక్షన్ మనము కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి మనం ఆ ఫంక్షన్ రాయాలి. సో ఫంక్షన్స్ రాయాలంటే మనం నేర్చుకున్నాం ఆల్రెడీ, ఫంక్షన్ అని చెప్పనే కీవర్డ్ పెట్టి ఓపెన్ క్లోజ్ బ్రాకెట్లో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏదైతే మనం బయట చేసామో దాన్ని తీసుకెళ్ళి దాంట్లో పెడతాం. ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే నువ్వు ఈ బటన్ని ప్రెస్ చేస్తావో అప్పుడే ఆ బటన్ యొక్క ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ పారాగ్రాఫ్ యొక్క ఎలిమెంట్లో ఈ స్ట్రింగ్ ప్లేస్ అయ్యింది అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేసినప్పుడే వస్తుంది, ఇక్కడ క్లిక్ చేసి రిఫ్రెష్ చేస్తాను పోతుంది, మళ్ళీ క్లిక్ చేసినప్పుడే వస్తుంది. ఎందుకనంటే క్లిక్ చేసినప్పుడు అంటే అర్థమైంది, ఇది డైరెక్ట్గా పని చేయట్లే. ఇది ఎప్పుడు పని చేస్తుంది, ఎప్పుడైతే ఈ మెసేజ్ బటన్ క్లిక్ చేస్తున్నామో
అప్పుడే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే అర్థం ఏంది, ఫస్ట్ ఈ డోమ్ అంతా జనరేట్ అయిన తర్వాత మనం ఈ బటన్ నొక్కినప్పుడు అంటే అప్పటికి పారాగ్రాఫ్ కూడా జనరేట్ అయిపోయి ఉంటుంది కదా. సో కాబట్టి ఆ పారాగ్రాఫ్ కూడా జనరేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ఇష్యూ లేకుండా ఈ మెసేజ్ అనేది మనకి పనిచేస్తుంది అనమాట. ఓకే, ఈ మెసేజ్ అనేది మనకి పనిచేస్తుంది, అర్థమైందా? సో ఇప్పుడు ఈ మెసేజ్ అనేది పని చేసిందంటే అర్థమైంది, ఇట్స్ ఏ వర్కింగ్. సో అలా కాకుండా మనకి ఎప్పుడైనా సరే ఈ మెసేజ్ బటన్ నొక్కినప్పుడే పనిచేస్తుంది. మళ్ళీ ఇంకొక బటన్ నొక్కినప్పుడు ఆగిపోవాలి, ఆ మెసేజ్ అనేది ఆగిపోవాలి. అప్పుడు ఏం చేసుకుంటాం, నేను ఫస్ట్ సింపుల్ వేలో చెప్తున్నాను, ఆ తర్వాత దీన్ని ఎలాబరేట్ చేసి బులియన్ ఫంక్షన్స్ ఎలా వాడతామనేది చూపిస్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షో మెసేజ్ అని క్లిక్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా మనకి స్క్రిప్ట్ బయట ఏం చేద్దామంటే ఒక వేరియబుల్ని పెట్టుకుందాం. లెట్ MSG show is equal to బై డిఫాల్ట్గా ఫాల్స్ అనేది దాంట్లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ మనం మెసేజ్ ఏం రాసుకుంటామంటే ఇఫ్ మెసేజ్ షో బ్రాకెట్ ఓపెన్ చేసి మెసేజ్ షో అయితే అంటే ట్రూ అయితే ఏం జరగాలి, ఈ మెసేజ్ అనేది మనకి డిస్ప్లే అవ్వాలి. అంటే పైన ఫాల్స్ ఉన్నప్పుడు ఏం జరిగింది, డిస్ప్లే అయింది, ఆటోమేటిక్ ఏమైపోయింది, ఆ కంటెంట్ కూడా మారిపోవాలి, ఎండ్కి వెళ్ళిపోయి మనం ఏం మార్చుకోవాలి, మెసేజ్ షో ఈజ్ ఈక్వల్ టు ట్రూ అయిపోవాలి. ఎల్స్ కాలేదనుకోండి మనం ఇఫ్ ఎల్స్ కండిషన్స్ కూడా నేర్చుకున్నాం. సేమ్ దీన్నే కాపీ చేసుకొని దీంట్లో పేస్ట్ చేసి ఎప్పుడైతే ఇది ఫాల్స్ అయిపోయింది, ఏమైపోయింది, FALSE ఫాల్స్ అయిపోయింది, ఈ ఇన్నర్ టెక్స్ట్లో కంటెంట్ మొత్తం కూడా క్లియర్ అయిపోయింది. అయితే ఇక్కడ డాక్యుమెంట్ డాట్ ఎలిమెంట్ అనేది 2 సార్లు రాసాం మనం, ఇది 2 సార్లు రాయక్కర్లేదు. ఈ రెండిటికి బయట ఒక్కసారి రాస్తే రెండిట్లో కూడా రిఫరెన్స్గా ఈ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ని మనం వాడుకోవచ్చు. సో ఒకసారి నేను ఫార్మాట్ డాక్యుమెంట్ చేస్తాను నీట్గా. అంటే ఇది ఒక టాగల్ వేరియబుల్ అనమాట, ఏది మెసేజ్ షో అనేది. ఇది డిఫాల్ట్గా ఏముంది, ఫాల్స్ ఉంది. ఎప్పుడైతే మనం బటన్ నొక్కుతున్నామో ఒట్టి బ్రాకెట్స్లో మెసేజ్ షో అన్నామంటే అర్థం ఏంటంటే ట్రూ అయితే, ఇది ట్రూ అయి ఉంటే ఏం జరగాలి, మెసేజ్ ట్రూ ఏముంది, బై డిఫాల్ట్గా ఫాల్స్ ఉంది. ఫాల్స్ ఉన్నప్పుడు దీంట్లోకి వచ్చినప్పుడు ఏం జరగాలి, యాక్చువల్గా ఇది రివర్స్ రాసాము, నాట్ అని పెట్టుకుంటే సరిపోయేది, అప్పుడు నాట్ మెసేజ్ షో అని. ఇప్పుడు రిఫ్రెష్ చేశాను, నేను క్లిక్ చేసా వచ్చింది, మళ్ళీ క్లిక్ చేస్తే హైడ్ అవుతుంది. అంటే ఫాల్స్ అయినప్పుడు ట్రూ అయిపోయి కంటెంట్ ప్రింట్ అవుతుంది, అదే ట్రూ అయినప్పుడు కంటెంట్ క్లియర్ అయిపోయి ఫాల్స్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఉండొచ్చు, మెసేజ్ని ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇలా ట్రూ ఫాల్స్ అనేది ఉపయోగించాము మనం. ఇక్కడ ఒక ఫంక్షనాలిటీ ద్వారా కంటెంట్ని ప్రింట్ చేయటం ఎలా అనేది మనం చూసాము ఇక్కడ. ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసి చిన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ రాద్దాం. దీన్ని ఇంకొక ప్రాజెక్ట్ కింద తీసుకుందాం. ఇక్కడికి వచ్చేసి దీన్ని కూడా క్లోజ్ చేసి బయటకు వచ్చి ఇంకొక న్యూ ఫోల్డర్ తీసుకుందాం. దాని పేరు DOM3 అని పెట్టుకుందాం. ఈ DOM3లో ఒక ఇండెక్స్ ఫైల్ తీసుకుందాం, index.html అనే ఫైల్ తీసుకుందాం. ఈ డాక్యుమెంట్ని కూడా ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. ఇవన్నీ కూడా క్లోజ్ చేసేస్తాను, ఎందుకంటే మనం కరెంట్ ఉన్న ప్రాజెక్ట్లో ఉన్న ఫైల్ని ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఒక చిన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేద్దాం. నేను ఇక్కడ ఒక చిన్న డివిజన్ తీసుకుంటున్నాను. ఆ డివిజన్లో నాకు ఇన్పుట్ కావాలి, ఇన్పుట్ టైప్ నెంబర్ కావాలి. నేను టెక్స్ట్ ఎంటర్ చేయకూడదు, నెంబర్ అండ్ క్లోజ్ చేసా. దీనిపైన నేను ఒక లేబుల్ తీసుకుంటున్నాను, ఎంటర్ ఏ వాల్యూ అని చెప్పి నేను పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఈ ఇన్పుట్ టైప్కి నేను ఐడి ఇచ్చుకోవాలి, అది ఇన్పుట్ ఏ అనే ఒక ఐడి ఇచ్చుకున్నాను నేను దానికి. ఎందుకని ఐడి ఇవ్వండి, మనం డామ్లో మ్యానిపులేషన్ చేయలేము కాబట్టి. అలానే దీన్నే కాపీ చేసుకుంటున్నాను, పేస్ట్ చేశాను. ఇక్కడ ఎంటర్ బి వాల్యూ అంటున్నాను, ఈ ఐడి యొక్క వాల్యూ కూడా బి అని పెట్టుకున్నాను నేను ఇప్పుడు. సో ఇక్కడ మనం కావాలంటే మనం దీన్ని మినిమైజ్ చేసేసుకొని ఇక్కడ ప్రివ్యూ ఆన్ చేసుకుందాం, మనకు అవుట్పుట్ కనబడతా ఉంటుంది. ఓకే, ఒకదాని తర్వాత ఒకటి రావాలంటే వీటన్నిటిని మనం ఏం చేయొచ్చు, డివిజన్కి ఒక క్లాస్ రాసుకోవచ్చు. మనం నేర్చుకున్న క్లాస్ స్టైల్ రాసుకోవచ్చు. ఏమని రాద్దాం, స్టైల్ ఈజ్ ఈక్వల్ టు, నేను స్టైల్ షీట్ రాయకుండా రాస్తున్నాను, డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కోలం, ఫ్లెక్స్ డైరెక్షన్
ఫ్లెక్స్ డైరెక్షన్ ఏం కావాలి, కోలం కావాలి. సో ఫ్లెక్స్ డైరెక్షన్ కోలం అంటే ఆ డివిజన్లో ఉండేవన్నీ ఎలా రావాలి మనకి, ఫ్లెక్స్ డైరెక్షన్ కోలమ్స్ కాదు, నాట్ కోలం. దట్స్ ఆటోమేటిక్ ఏమైంది, పైన ఎంటర్ ఏ వాల్యూ ఏ వాల్యూ, బి వాల్యూ బి వాల్యూ. అయితే ప్రతిదానికి నేనేం చేయాలనుకుంటున్నానంటే మార్జిన్ డాష్ బాటమ్ 10 పిక్సెల్స్, అన్నిటికీ ఏమైంది ఒక 10 పిక్సెల్స్ కింద బాటము గ్యాప్ వచ్చేస్తుంది మార్జిన్ బాటమ్. సో అప్పుడు ఏమైంది, మార్జిన్ ప్రతిదానికి మనకి మార్జిన్ బాటమ్ వచ్చేటట్టు సెట్ చేసుకోవచ్చు. అట్లనే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా 2 బటన్స్ కావాలి ఇక్కడ మనకి. సో కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే ఇంకొక డివిజన్ తీసుకుందాం. ఈ డివిజన్లో బటన్ ఒక బటన్ తీసుకుంటున్నాను, దాని పేరు యాడ్ అని పెడుతున్నాను. అలానే ఇంకొక బటన్ తీసుకుంటున్నాను, దాని పేరు సబ్ట్రాక్ట్ అని పెడుతున్నాను. అలానే ఇంకొక బటన్ తీసుకుంటున్నాను, దాని పేరు మల్టిప్లికేషన్ అని పెడుతున్నాను, మల్టిప్లికేషన్. అలానే ఇంకొక బటన్ తీసుకుంటున్నాను, దాని పేరు డివిజన్ అని పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొక బటన్ తీసుకుంటున్నాను, దాని పేరు రిమైండర్ అని చెప్పుకుంటాను, మాడ్యులస్ అని పెట్టుకుంటున్నాను. ఓకే, ఇవి నా యాక్షన్స్ అనమాట. అయితే ఇవన్నీ పక్క పక్కన వచ్చినాయి. నాకు స్క్రీన్ ఎంత ఉంటే అంతకి స్క్రీన్గా అడ్జస్ట్ అవ్వాలి కరెక్ట్గా ఈక్వలెంట్ స్పేస్ తోటి. సో కాబట్టి మనం వాడుకున్న స్టైల్స్ అన్నీ ఇక్కడ లెర్న్ అవుతాం. డిస్ప్లే ఫ్లెక్స్ ఉండాలి, ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఉండాలి, జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ ఈక్వల్గా అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, సో ఈక్వల్గా అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈక్వల్గా బటన్స్ అన్నీ వచ్చినాయి. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను, ఏ బటన్ నొక్కితే ఈ బటన్స్ అన్నిటికీ డివిజన్కి మార్జిన్ ఒకటి పెట్టుకోవాలనుకుంటున్నాను. నేను మార్జిన్ టాప్ ఒక 10 పిక్సెల్స్ ఇచ్చుకుంటాను, మార్జిన్ డాష్ టాప్ 10 పిక్సెల్స్ ఇచ్చుకున్నాను. సో మనం మార్జిన్ కాకుండా ఏం చేద్దామంటే ప్యాడింగ్ ఇచ్చుకుందాం, దానిలో ప్యాడింగ్ వస్తుంది. ప్యాడింగ్ టాప్ 10 పిక్సెల్స్ అని ఇచ్చుకుందాము, 10 పిక్సెల్స్. దట్స్ ఓకే. ఇప్పుడు వీటన్నిటికీ కూడా ఫంక్షన్స్ రాయాలి. మనం ఎక్కడ రాసుకోవాలి, హెడ్కి మధ్యలో ఒక స్క్రిప్ట్ రాసుకోవాలి. ఫస్ట్ ఫంక్షన్ ఏం రాస్తున్నానంటే యాడ్ అని రాసుకుంటున్నాను. యాడ్ రాసినప్పుడు నాకు యాడ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ తర్వాత ఫంక్షన్ సబ్ అని రాస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ మల్ అని రాస్తున్నాను మల్టిప్లికేషన్ కోసం. అలానే ఫంక్షన్ డివ్ అని రాస్తున్నాను. వీటన్నిటిని సింప్లిఫై చేయడం ఎలా అనేది నెక్స్ట్ క్లాసుల్లో మళ్ళీ చెప్తాను అనమాట. సో ఫంక్షన్ రిమైండర్గా REM అని చెప్పని పెట్టేస్తాను. ఇవి బేసిక్గా నా ఫంక్షన్స్. అయితే ఎప్పుడైనా ఈ స్క్రిప్ట్లోకి రాగానే ఫస్ట్ నాకు ఇన్పుట్ వాల్యూస్ ఒక రిఫరెన్స్లు కావాలి. లెట్ ఇన్పుట్ ఏ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఇన్పుట్ ఏ దాని పేరు. సో అదొక రిఫరెన్స్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ దీన్నే కాపీ చేసుకుందాం మళ్ళీ స్ట్రెయిన్ లేకుండా. తర్వాత పేస్ట్ చేసుకొని ఇన్పుట్ బి ఎలిమెంట్ అని చెప్పని పెట్టుకున్నాం. ఇక్కడ కూడా దాని యొక్క ఇన్పుట్ బి కింద తీసుకున్నాం. దట్స్ 2 వచ్చేసి ఇక్కడ నాకు రిజల్ట్ కూడా ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఈ ఇన్పుట్లో ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. ఆ పారాగ్రాఫ్కి ఐడి వచ్చేసి నేను రిజల్ట్ అని పెట్టుకున్నాను. సో కాబట్టి ఇప్పుడు ఆ రిజల్ట్ కూడా అక్కడ ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ దానికి కూడా ఒక ఎలిమెంట్ మనం క్రియేట్ చేయాలి, రిఫరెన్స్ ఎలిమెంట్. సో ఇక్కడ ఇన్పుట్ కాకుండా పారా ఎలిమెంట్ అని చెప్పి తీసుకుంటాం, దీని పేరు రిజల్ట్ అని చెప్పని తీసుకుంటాం. దట్స్ ఫైన్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, ఏ వాల్యూ ప్లస్ బి వాల్యూ కలిపి రిజల్ట్లో పెట్టాలి. సో కాబట్టి పారా ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఏ ఎలిమెంట్ ప్లస్ ఇన్పుట్ బి ఎలిమెంట్ అని ఇచ్చాం. అయితే ఇప్పుడు ఏం జరిగిద్దో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఒకసారి ఫార్మాట్ చేద్దాం. డాక్యుమెంట్ మొత్తం నీట్గా అలైన్ చేసిద్ది. ఇక్కడ నేను 34 ఇచ్చాను, 33 ఇచ్చాను, యాడ్ కొట్టాను. యాడ్ కొడితే ఇక్కడ నాకేం వర్కౌట్ అవ్వలేదు. ఎందుకని వర్కౌట్ అవ్వలేదు? సో ఇక్కడ మనం ప్రెస్ చేసినప్పుడు బటన్ని కాల్ చేయలేం. మనం ఇక్కడికి వచ్చి మనం ఆన్ క్లిక్లో యాడ్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి. ఆన్ క్లిక్ యాడ్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఫస్ట్ నెంబర్ ఇచ్చాను, ఇక్కడ నెంబర్ ఇచ్చాను.
యాడ్ అని క్లిక్ చేశా, కానీ నాకు ఇంకా అవుట్పుట్ రాలేదు. ఆన్ క్లిక్ చేసినప్పుడు యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తే యాడ్లో పారా ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ ఇన్పుట్ ఏ ఎలిమెంట్ డాట్ వాల్యూ అని చెప్పని తెచ్చుకోవాలి. ఇక్కడ ఆ ఇన్పుట్ ఎలిమెంట్లో ఉన్న వాల్యూని తెచ్చుకొని కూడాలి మనం. దట్స్ ఇప్పుడు నేను వాల్యూస్ ఇస్తున్నాను, యాడ్ కొట్టాను, అయినా రాలేదు. సో ఇట్లా వచ్చినప్పుడు మనం ఇక్కడ డీబగ్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దీన్ని క్లోజ్ చేసేసుకొని మీకు ఎందుకు ఇలా రాలేదనే దాని గురించి చెప్తాను నేను ఇప్పుడు. సో ఇక్కడ అసలు ఆ ఫంక్షన్ పనిచేస్తుందా లేదా చూడాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే అలర్ట్ రాసుకొని ఇన్పుట్ ఎలిమెంట్ ఏ యొక్క వాల్యూని ప్రింట్ చేద్దాం వరక. అంటే మీకు అది ప్రాపర్గా జరుగుతుందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక అలర్ట్ వాడతాం. అలర్ట్ అనేది ఒక పాపప్ లాగా అనమాట. సో ఇప్పుడు DOM 3లోకి వద్దాం. సో పేజ్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం డీబగ్ కూడా ఎలా చేయొచ్చో చెప్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ ఇచ్చా, యాడ్ అని కొట్టినప్పుడు పని చేయలేదు మనకి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇన్స్పెక్ట్లోకి వెళ్దాం. ఇన్స్పెక్ట్లోకి వెళ్తే మనం ఏదన్నా మిస్టేక్ జరుగుతూ ఉంటే ఇక్కడ కన్సోల్లో మీకు అవుట్పుట్ ఎర్రర్ అని చెప్పింది. ఇక్కడ ఏమంటుంది, రీడింగ్ వాల్యూ కెనాట్ రీడ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది నల్. అంటే ఎక్కడో నల్ వాల్యూ ఉంది, దాని వాల్యూ రీడ్ చేయలేకపోతున్నా అని అంటుంది. కానీ మనం ఇక్కడ ఇన్పుట్స్ ఇచ్చాము. సో ఎక్కడ తప్పు జరిగింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం తీసుకున్న వేరియబుల్ పేరు ఇన్పుట్ ఏ. సో ఫస్ట్ ఇక్కడ మనం రాసిన డేటాకి స్క్రిప్ట్ ఎక్కడ రాసాము, ఇక్కడ ఇన్పుట్ ఏ రాసాము. మనం ఫామ్లో ఇచ్చింది కూడా ఇన్పుట్ ఏనే. సో ఒకసారి దాని ఐడిని కాపీ చేసుకుందాం, పైకి వచ్చి ఇక్కడ ఐడి తీసుకుందాం. నెక్స్ట్ కిందకి వెళ్దాము, ఐడి ఇంకొక ఐడి ఏముంది, ఇన్పుట్ బి ఉంది. సో దాన్ని కూడా తీసుకుందాము, ఇన్పుట్ బి యొక్క ఎలిమెంట్స్ తీసుకున్నాము. ఆ తర్వాత పారా ఎలిమెంట్కి గెట్ ఎలిమెంట్ బై ఐడి రిజల్ట్ అన్నాము. ఇక్కడ దీని పేరు ఏం పేరు పెట్టాము, రిజల్ట్ అని పెట్టాము. సో కాబట్టి ఇక్కడ కూడా మనం రిజల్ట్ తీసుకున్నాం. ఇట్స్ ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు పారా ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్లోకి ఇది వెళ్ళాలని చెప్పాం, వెళ్ళలేదు. ఒకసారి మళ్ళీ దీన్ని మనం రిఫ్రెష్ చేసుకుందాం. పేజ్ రిఫ్రెష్ చేసి ఏలో వాల్యూ ఇద్దాం, బిలో వాల్యూ ఇద్దాం. ఇప్పుడు కూడా ఏమంటుంది, ఇక్కడ రీడింగ్ వాల్యూ ప్రాపర్టీస్ ఆఫ్ నల్ అంటుంది. ఎక్కడ మనకి ఇండెక్స్ HTML 13లో పేజ్ నెంబర్ ఎక్కడ ఎర్రర్ వస్తుందో కూడా చెప్తుంది. ఇక్కడ అలర్ట్ వాల్యూ, అలర్ట్లో ఇన్పుట్ ఏ ఎలిమెంట్ డాట్ వాల్యూ అనేది ఒక మెథడ్గా కన్సిడరేషన్ చేస్తుంది. సో ఇక్కడ ఇన్పుట్ డాట్ వాల్యూ, ఇన్పుట్ ఏ ఎలిమెంట్ డాట్ వాల్యూ డాట్ ఇన్నర్ టెక్స్ట్ అని చెప్పని ట్రీట్ చేద్దాం. నెక్స్ట్ ఇన్పుట్ ఎలిమెంట్ ఏ అనేది గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, ఇప్పుడు మనం రిఫ్రెష్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ బగ్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ వాల్యూ ఇచ్చాను, యాడ్ కొట్టాను. యాడ్ కొట్టినప్పుడు ఇక్కడ కన్సోల్లో ఏమొచ్చింది, ఇక్కడ కెనాట్ రీడ్ ద ప్రాపర్టీ రీడింగ్ ఇన్నర్ టెక్స్ట్. సో ఇక్కడ బేసిక్గా ఏది ఇచ్చినా మీకు బగ్ అనేది రైజ్ అవుతుంది. సో ఎందుకు రైజ్ అవుతుంది అనే దానికి మనం ఈ లెట్ అనే 3 ఎలిమెంట్స్ స్క్రిప్ట్ బయట ఉన్నాయి. ఒకసారి వాటిని కట్ చేసి దీంట్లో పెట్టుకుందాము. అది అవుట్ నుంచి ఏమైనా రీడ్ చేయలేకపోతుంది. ఎందుకనంటే ఒకసారి అది ఫార్మాట్ డాక్యుమెంట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇన్పుట్ ఏ యొక్క వాల్యూ కావాలి మనకి, ప్లస్ ఇన్పుట్ బి యొక్క వాల్యూ కూడా కావాలి. సో నేను వీటి మొత్తాన్ని ఫస్ట్ ఏం చేస్తా అంటే ఐ పుట్ ద కామెంట్, అసలు ఫంక్షన్ ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా. సో హాయ్ అని పెట్టేసుకుంటున్నా. సో ఇప్పుడు కూడా మనం డీబగ్గింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రిఫ్రెష్ చేయండి, ఇక్కడ వాల్యూ ఇవ్వండి, ఇక్కడ వాల్యూ ఇవ్వండి, యాడ్ అని కొట్టండి, హాయ్ అనేది గుడ్, ఇట్స్ వర్కింగ్. సో తర్వాత ఏం చేద్దామంటే వీటన్నిటిని కామెంట్స్ రిలీజ్ చేద్దాం. కామెంట్ రిలీజ్ చేసి ఏం చేద్దామంటే కన్సోల్లో లాగ్ చేద్దాము. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇన్పుట్ ఏ ఎలిమెంట్ డాట్ వాల్యూ అని చెప్పని కాల్ చేద్దాం. సో నేను మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను, పేజ్లోకి రిఫ్రెష్ చేశాను, ఇక్కడ వాల్యూ ఇచ్చాను, ఇక్కడ వాల్యూ ఇచ్చాను, యాడ్ కొట్టాను, హాయ్ వచ్చింది, తర్వాత వాల్యూ కూడా ప్రింట్ అయిపోయింది. సో నవ్ ఇట్స్ ఓకే, ఫైన్. ఇప్పుడు మనం రిజల్ట్ని ఇలా చెక్ చేసుకొని మనం చేస్తే చాలా ఈజీగా ప్రాసెస్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు పారా డాట్ ఎలిమెంట్లో ఇన్నర్ డాట్ టెక్స్ట్ ఎలిమెంట్లోకి మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ పేజ్కి ఓపెన్ చేసుకుందాం. మన పేజ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ నేను 33 ఇచ్చాను, ఇక్కడ 44 ఇచ్చాను, యాడ్ కొట్టాను, హాయ్ అని వచ్చింది. ఆ తర్వాత రిజల్ట్ కూడా 33, 44 అని ప్రింట్ అయింది. కానీ నాకు అట్లా రాకూడదు కదా, 77 రావాలి. ఎందుకు అలా వచ్చిందంటే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా డిఫాల్ట్గా స్ట్రింగ్ వాల్యూ వస్తుంది. అందుకని ఏం చేస్తామంటే పార్సింట్ అని చెప్పని ఒక మెథడ్ వాడతాం. పార్సింట్ ఆఫ్ ఇన్పుట్ ఏ ఎలిమెంట్ డాట్ వాల్యూ అని రాస్తాం. అంటే అర్థమైంది, మనం తీసుకుంటున్న స్ట్రింగ్ని ఇంటీజర్ రూపంలోకి మార్చు అని అర్థం. అలా మార్చకపోతే ఏమైందంటే బగ్ వచ్చేసి మనకి వాల్యూ క్యాలిక్యులేషన్ జరగదనమాట. లెట్స్ క్లోజ్. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి పేజ్ ఓపెన్ చేద్దాం, రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ 33 ఇస్తున్నాను, ఇక్కడ 44 ఇచ్చాను, యాడ్ కొట్టాను,
ఆటోమేటిక్గా మనకి ఏమొచ్చేసింది, NaN అని వచ్చింది. NaN ఎందుకు వచ్చింది మనకి ఇక్కడ? రెండు తీసుకున్నాం, పార్సెంట్ ఆఫ్ ఇన్పుట్ ఏ ఎలిమెంట్, ఇన్పుట్ బి ఎలిమెంట్. సో దీస్ టూ షుడ్ బి బ్రాకెట్స్, రెండు ఎలిమెంట్స్, ఇన్పుట్ ఏ ఎలిమెంట్, ఇన్పుట్ బి ఎలిమెంట్. లెట్స్ కమ్ బ్యాక్, రిఫ్రెష్, సమ్ వాల్యూ యాడ్. సో నాన్ న్యూమరిక్ అని చెప్పని వస్తుంది మనకి. సో నాన్ న్యూమరిక్ అనేది ఎందుకు వస్తుంది? సో ఇన్నర్ టెక్స్ట్. సో ఇది ఇన్నర్ టెక్స్ట్ వాడము, మస్ట్ అండ్ షుడ్గా వాల్యూవే వాడతాము. బట్ పార్సింట్ చేసినప్పుడు బోత్ షుడ్ బి కన్కార్డినేట్ అయ్యి దీంట్లోకి రావాలి మనకి. సో ఎందుకు ఇది రావట్లేదు అనేది ఒకసారి మనం దీన్ని కాపీ చేసి ఒక అలర్ట్లో ప్రింట్ చేద్దాము. ఇంకెక్కడన్నా మిస్టేక్ ఉందో మనకి ట్రేస్ అవుట్ అయింది. ఓకే, దట్స్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం, రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ వాల్యూ ఇస్తున్నాను, ఇక్కడ వాల్యూ ఇచ్చాను, హాయ్ అని వచ్చింది, 66 వచ్చింది, ఇక్కడ కూడా 66 వచ్చింది. నౌ ఇట్స్ ఓకే. సో ఇప్పుడు మెసేజ్ తీసేద్దాం. మనం ఇందాక బ్రాకెట్స్ ఏదో కరెక్ట్గా సేవ్ అయ్యాయంలో. సో ఆల్ట్ ఆఫ్ సేవ్, మొత్తం సేవ్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి అలర్ట్ కూడా అవసరం లేదు. లెట్స్ ఒకసారి మనం చెక్ చేసుకుందాం, రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ 33 ఇద్దాం, ఇక్కడ 66 ఇద్దాం, 99. ఇట్స్ ఓకే, ఫైన్. ఇప్పుడు ఇందాక మనం చేసిన మిస్టేక్ ఏమన్నా ఉందా, లేకపోతే ఇవి మూడు కరెక్ట్ గానా కాదా అనేది మనం ఒకసారి దీన్ని బయట పెట్టి చూద్దాము. అది ప్రాపర్గా తీసుకుంటుందా లేదా అనేది ఒకసారి మళ్ళీ పేజీలోకి రండి, రిఫ్రెష్ చేయండి. 33 and 44 ఇచ్చాను. నౌ ఇట్ షుడ్ బి ఎర్రర్. సో కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది ఎలిమెంట్లో ఉన్నప్పుడు ఈ పని చేయట్లా, ఎందుకంటే లెట్ తీసుకున్నాం కదా. సో ఒకసారి మనం వేర్ అనేది ఏమైంది, ఇట్స్ ఏ గ్లోబల్ స్కోప్ కింద పనిచేస్తాయి వేరియబుల్స్. సో ఒకసారి రిఫ్రెష్ చేద్దాము. ఇప్పుడు వాల్యూస్ ఇద్దాం, అంటే స్కోప్ వాల్యూ ఏమవుతుంది, అర్జెంట్ టైప్ కాట్ నల్ రీడింగ్ ద వాల్యూ. సో ఓకే, మనం ఎప్పుడైతే ఇది పేజ్ ఎగ్జిక్యూషన్ అనేది రన్ అయ్యేటప్పుడే ఈ మూడు వాల్యూస్ తీసుకోవాల్సి వస్తుంది. దట్స్ వై అవి ఎగ్జిక్యూట్ కావట్లా. సో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు వాల్యూస్ ఇవ్వండి, మనం ఎన్ని బగ్స్ వస్తే మనకు అంత క్లారిటీ వస్తుంది. సో ఎంత క్లిక్ చేస్తే అంత వాల్యూ యాడ్ అవుతుంది. ఇప్పుడు రిమైనింగ్ ఫంక్షన్స్ రాయటం మనకి ఈజీ. ఒకసారి దీన్ని ఫార్మాట్ చేసేసుకోండి, ఫార్మాట్ డాక్యుమెంట్ అని. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏదైతే రాసామో దాన్ని కాపీ చేసి సబ్ట్రాక్ట్లో వేయండి. ఇక్కడికి వచ్చేసి జస్ట్ మైనస్ అనేది పెడితే చాలు. ఆ తర్వాత దాంట్లో పేస్ట్ చేయండి. ఇక్కడికి వచ్చేసి ఇంటూ పెట్టండి. ఆ తర్వాత డివిజన్లోకి రండి, ఇక్కడ ప్లస్ తీసేసి బై పెట్టండి. ఆ తర్వాత రిమైండర్లోకి రండి, ఇక్కడ తీసేసి పర్సంటేజ్ పెట్టండి, మాడ్యులస్ వాల్యూ. దట్స్ ఫైన్, అయిపోయింది. ఇప్పుడు మనం ఆ ఫంక్షన్స్ని కాల్ చేయాలి. ఇక్కడ బటన్ దగ్గర ఆన్ క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు సబ్ అనే ఫంక్షన్ కాల్ చేసాం. ఇక్కడ బటన్ దగ్గరికి వచ్చి ఆన్ క్లిక్ చేసినప్పుడు MUL మల్ అనే ఫంక్షన్ కాల్ చేసాం. అలానే మళ్ళీ ఆన్ క్లిక్ చేసినప్పుడు div అనే ఫంక్షన్ కాల్ చేసాం. సో నెక్స్ట్ మళ్ళీ ఆన్ క్లిక్ చేసినప్పుడు రిమైండర్ REM అనే ఫంక్షన్ కాల్ చేసాం. నౌ ఆల్ ఫంక్షనాలిటీ షుడ్ బి వర్క్. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ 235 ఇద్దాం, ఇక్కడ 12 ఇద్దాం. అన్ని పాసిబిలిటీస్ వస్తాయి. సబ్ట్రాక్ట్ వచ్చింది, మల్టిప్లికేషన్ వచ్చింది, డివిజన్ వచ్చింది, అట్లనే మాడ్యులస్ వాల్యూ కూడా 7 రిమైండర్గా మిగిలిపోయింది. సో మనం DOM మ్యానిపులేషన్స్లో అన్ని ఆపరేషన్స్ ఈ పేజ్ వరకు చేయగలిగాం. ఓకే, సో ఈ మూడు ఎగ్జాంపుల్స్ మీరు జాగ్రత్తగా నేను చెప్పే వీడియోని పాస్ చేసి చూడండి. నేను ఆ క్లాస్ కూడా మీకు వాట్సాప్లో పెడతాను ఇవాళ. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ DOM మ్యానిపులేషన్స్, కండిషన్స్ బేస్డ్గా రెండరింగ్ చేయటం, ఇవన్నీ కూడా 1 by 1 నేర్చుకుంటూ వెళ్దాము. ఓకే, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.